హలో అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిగిలిపోయిన అన్నంతోటి చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా మనం బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికోసం మనం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు నూనె యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి షాజీరాని అలాగే బిర్యానీ మసాలా మొత్తం యాడ్ చేసుకోవాలి. అంటే బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అలాగే లవంగాల్ని వీటన్నిటిని యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పెద్ద మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటన్నిటిని కలుపుకుంటూ ఇవి సాఫ్ట్ అయ్యేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. ఈ టమాటా ముక్కలన్నీ మనకి ఈ విధంగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని అలాగే కొంచెం పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే వీటి మొత్తాన్ని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ పుదీనా ఫ్లేవర్ మొత్తం ఈ ఉల్లిపాయలకి టమాటాలకి పట్టేలాగా ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మంటని లో హీట్లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని అలాగే 1/4 టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కారము అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకొని లో హీట్లోనే ఇంకొక 2-3 నిమిషాల పాటు ఇవి మొత్తం మనకి బాగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ వీటి మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలి. ఇవి మనకి ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకొని ఒకసారి దీని మొత్తాన్ని మీడియం హీట్లోనే బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. వాటర్ అనేది జస్ట్ కొంచెం పోస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు. అంటే మనకి కొంచెం గ్రేవీ కోసం మాత్రమే అనమాట. ఇప్పుడు వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఉప్పు కారం అనేది ఒకసారి చూసి అడ్జస్ట్ చేసుకొని ఎంత ఉప్పు పడితే అంత ఉప్పును అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మీడియం హీట్లోనే ఇంకొక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఇంకొక 2 నిమిషాల పాటు మీడియం హీట్లోనే దీని మొత్తాన్ని ఈ విధంగా బాగా ఉడికించుకోవాలన్నమాట. ఈ ఆయిల్ మొత్తం మనకి కొంచెం బయటకు వచ్చి ఈ గ్రేవీ మొత్తం బాగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఇలాగా ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని యాడ్ చేసుకొని అంటే గ్రేవీకి ఎంతైతే రైస్ పడుతుందో అంత చూసి అడ్జస్ట్ చేసుకొని ఈ రైస్ అనేది యాడ్ చేసుకొని లో హీట్లోనే దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది చూసి అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి, ఎంత ఉప్పు పడుతుందో అంత. ఈ విధంగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని లో హీట్లోనే ఈ గ్రేవీ మొత్తం ఈ రైస్కి బాగా పట్టేలాగా ఈ విధంగా నిదానంగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఒకసారి ఉప్పు అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలాగే సిమ్లో ఉంచేస్తే రైస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రైస్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.